పిల్లలు, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. కథ వచ్చేసి 2 గింజలు. ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. ఒకరోజు అతను తన పొలంలో 2 మంచి గింజలు నాటాడు. ఆ గింజలు ఒకే నేలలో ఒకే పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత మొదటి గింజ ఆలోచించింది, నేనెందుకు భయపడాలి? నేలలో ఉండిపోతే ఎప్పటికీ మార్పు ఉండదు. నేను బయటకు రావాలి, సూర్యకాంతిని చూడాలి, వర్షాన్ని ఆస్వాదించాలి, ఎదగాలి. అలా అది తన చిన్న చిన్న వేర్లను నేలలోకి చాపింది, పైకి మొలకెత్తింది. మొదట కొంచెం కష్టమనిపించింది. గాలి, వర్షం, వేడి అన్నీ ఎదురయ్యాయి. కాని అది ఆపలేదు. క్రమంగా అది ఒక పచ్చని, అందమైన మొక్కగా మారింది. ఇంకా రెండో గింజ మాత్రం భయపడింది. నేను బయటకు వస్తే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా నన్ను తొక్కేస్తారు, జంతువులు తినేస్తాయి. నేలలో ఉండటం సేఫ్. అలా అది రోజులు గడిచినా బయటకు రాలేదు. ఎలాంటి రిస్కు తీసుకోలేదు, ఎదగలేదు. ఒకరోజు ఉదయం ఒక కోడి ఆ పొలంలోకి వచ్చి నేలలో ఉన్న ఆ గింజను కనుక్కుని తినేసింది. అలా అది ఎప్పటికీ మొక్కగా మారే అవకాశం కోల్పోయింది. జీవితంలో భయం సహజం, కానీ భయంతో ముందుకు వెళ్లకుండా ఆగిపోతే మన అవకాశాలు కోల్పోతాం. ధైర్యంగా రిస్క్ తీసుకుంటేనే ఎదుగుదల మరియు విజయం సాధ్యం. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.